చూడండి ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ఇది ఒడిస్సాలో బేసిక్గా ఈ ప్లేసు, దీన్ని బలుడా వ్యూ పాయింట్ అంటారు. బలుడా కేవ్స్ ఇవి చూడడానికి లైక్ స్వర్గం లాగే ఉంది చూడడానికి. అంతా బలుడా కేవ్స్ విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. లైఫ్లో ఒకసారి ఇలాంటి ప్లేస్ని మనం విజిట్ చేయాలి. ఈ ప్లేస్ బలుడా వాటర్ ఫాల్స్ది. సో వీడియో అయితే నేను కంటిన్యూ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. మీకు ఇలాంటి ప్లేస్ ఇంకేమైనా కావాలంటే చెప్పండి, నాకు వీలైతే మ్యాక్స్ నేను చూపిస్తాను మీకు. నా కళ్ళతో నీకు ఈ ప్రపంచం చూపిస్తాను మీకు. చూడండి ఇది మొత్తం బలుడా కేవ్స్. ఇది మీకు వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. తప్పని మన లైఫ్లో ఒక్కసారి ఇలాంటి ప్లేస్ చూడాలి. చాలా బాగుంది ప్లేస్ అయితే. చూడండి బలడా కేవ్స్. ఇది మొత్తం మొత్తం కొండపైన చాలా హైట్లో ఉంటుంది. ఇదంతా ఫాగ్ కూడా చాలా బాగుంది. సో మీకు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బలడా కేవ్స్ అని చెప్పి మనకి బోర్డు అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఫైనల్లీ మనం బలడా కేవ్స్ పైకి వచ్చాం, కొండపైకి. చూడండి ఇది ఫాగ్ అయితే ఎంత ఎక్కువ ఉందో. మొత్తం ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది. మేము వచ్చే టైంకి ఫుల్ చాలా ఎక్కువగా ఫాగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసిన ఫాగ్ ఫాగ్ ఫాగ్. ఈవెన్ కార్ లైట్లు వేస్తే కానీ వెహికల్స్ కూడా కనపడలేదు, అంత ఫాగ్ ఉంది ఇక్కడ. చూడండి ఇది బల్డా కేవ్స్. ఇది అంటే ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ప్లేస్ చూడడానికి చాలా బాగుంది. బేసిక్గా చాలామంది ఇంత లాంగ్ రావడానికి భయపడతారు, రోడ్డు కూడా బాగాలేదు. అందుకనే అలాంటి వాళ్ళు చూడడానికి బాగుంటుందని చెప్పి వీడియో చేస్తున్నాను మీకోసం. వ్యూ అయితే చాలా బాగానే ఉంది. సో వెల్కమ్ బ్యాక్. సో ఫాగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేను తీస్తున్నప్పుడు వర్షం పడుతుంది. చూస్తే మీకు పై వాక్ వెళ్తున్న వెహికల్స్ కూడా రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. ఏమో అడగండి ఒకసారి, అడుగుతాను. ఇంకా పై వరకు మొత్తం ఫాగా,
ఇదే వ్యూనా ఇంకేనా? ప్లెయిన్ గా ఉంటుంది యాక్చువల్ గా. అంటే వ్యూ మొత్తం ఇదేనా ఇంకెలా? వ్యూ ఇదే వ్యూ మొత్తం. ఓకే. సన్సెట్ ఉంటుంది. ఓకే. ఇది కూడా లైక్ వనజంగి లాగే ఉంది సేమ్ చూడడానికి.